నమస్తే, వెల్కమ్ టు టుడే టీ న్యూస్. బెచ్చూరు మండలంలో సగ్గుపల్లి గ్రామంలో పెట్రోల్ పంప్ పక్కన ఉన్న భూములపై ఒక మనిషిని 4 వ్యక్తులు గాయపరిచారు. బాబ్ సింగ్ అనే వ్యక్తి భూమిని కొన్ని సంవత్సరాల క్రితం కొనడం జరిగింది. ఆ భూమిపై 4 వ్యక్తులు ఈ భూమి మాది అంటూ దాడికి దిగారు. దీనివల్ల బాబ్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలు చేసిన వాళ్ళు దుర్గం రాజారాం, దుర్గం దుర్గయ్య, పెంటయ్య, నారాయణ. ఆయన ఇబ్బంది అప్పుడు మనం తీర్చుకున్నాడు. మాకు తగదబెట్టిండు. అదే ల్యాండ్ని మళ్ళీ ఇంకొకరికి అమ్మాడు. అమ్మిన తర్వాత మేమేం చేసినాం, ఈ గొడవలేని కానీ సర్దుపాటు అయినాం. అవతల పార్టీ మేము ఇద్దరు కలిసి సర్దుపాటు అయినాం. అంటే సగం పంచుకున్నాడు కదా. పంచుకున్న తర్వాత నిన్న ఓం ప్రకాశ్ రాకుండా వేరే వాళ్ళు వచ్చి ఆ భూమి కొలిచిస్తే నీది ఏమీ లేదు ఇక్కడ, నువ్వు ఎందుకు వచ్చినావు అని మేము అడగటం జరిగింది. అడిగితే వాళ్ళు ఈయనకుంటా మా మీద ఒకడు దుర్గా అనేది చేయి పట్టిండు, పెంటాయ్ అనేది రాడ్తోటి కొట్టిండు. కొట్టిన తర్వాత ఇక్కడ గాయాలైనాయి నెత్తికి. ఇక్కడికైతే ఎస్ఐ సార్ దగ్గర పోయి ఆయన 198కి ఫోన్ చేసి పోలీసులు వస్తే వాళ్ళము కూడా మాట్లాడేసి నేను ఎస్ఐ సార్ దగ్గర పోయి అది కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ రాసి ఇలా సీర్పూర్ పోయి వచ్చిన తర్వాత రేపు స్కానింగ్ తీయాలి బాబు, ఇది ఏంటంటే నమ్మే తాట్లేదు, లోపల మొత్తం గడ్డ కట్టి సరే అని స్కానింగ్ అనేది ఇచ్చి వస్తాను. మరి ఎస్ఐ గారు ఏమన్నారు? ఎస్ఐ గారు ఏం చేసిరంటే వాళ్ళ మీద కేసు రాసి వాళ్ళు చేసే చర్యలు వాళ్ళు రాసుకోవాలి. కానీ వాళ్ళు చేసేది మొత్తం రౌడీ విజయాలు, గుండా విజయాలు తప్ప వేరేది ఏమి లేవు. ఏ పని చేసినా కూడా వాళ్ళది ఎక్కడ చేసినా మొత్తం అక్రమాల మట్టుకి కానీ మంచి పద్ధతి అయితే అసలుకి ఎక్కడ లేదు. విన్నారా? ఎక్కడ చేసినా అటాకులే, ఎక్కడ చేసినా భూమి ఆక్రమాలు చేసుడే, ఎక్కడ చేసినా ఇంతంత కనబడితే వాళ్ళ మీద దాడి దిగుడే, ఒక పంచాయతీ చేసినా సరైన చేసుడే, బూత్లతోటి పంచాయతీ చేసుడే. అది ఆ బూత్లు అని వారి తట్టుకున్నాడు కాదు, ఒక లేడీస్ ఉండని ఒక జెంట్స్ ఉండని అలా బూత్లు ఈరుగా మాట్లాడుకుంటూ ఉంటారు. విన్నారా? అట్లాంటి బూతులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ గ్యాంగ్ మాత్రం 4-5 గ్యాంగ్ ఉన్నారు. ఆ గ్యాంగ్ని మాత్రం అరికట్టాలంటే ఖచ్చితంగా సీన్ అని అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా పర్వాలేదు కానీ వాళ్ళకి మాత్రం అరికట్టాలి. వాళ్ళ 4-5 మాత్రం వాళ్ళ గ్యాంగ్ని మాత్రం అరికట్టకుంటే చాలా మాత్రం మాకు చాలా ప్రాబ్లాలు వచ్చే ఉన్నాయి. వాళ్ళు ఎక్కడేం దాడి చేసేది తెలియదు, ఎక్కడేమో మనిషిని చంపి పాడేది కూడా అర్థం కాకుండా అట్లాంటి పరిస్థితులు భయాందం గురి చేస్తున్నారు అని. విన్నారా? ఇంతే అన్నది. ఇక మాకు చెప్పాల్సిన ఎక్కువ ఏం లేవు. ఇంతే.